ఈ ఎన్నికలో చాలా మంది సత్తుపల్లి ప్రజానికం అంతా చెప్తా ఉన్నారు, మల్లన్న అయిపోయింది నీ గెలుపు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పేటువంటి సందర్భంలో అన్న ఇటు సైడ్ ఉన్నారు, కొద్దిగా ఇటు కూర్చోండి అన్న, ఎన్నికోలో కనిపించండి, ఆడ కూర్చోండి కొద్దిగా. ఈ మధ్యలో కూడా వీళ్ళందరికీ ఇంతమంది లైవ్ లింక్ ఇచ్చేయరు, అలా లింక్ ఇచ్చేయి, ఆ లింక్ ఇచ్చేకి ఎందుకు కష్టపడి తీస్తారు, కూర్చోని మంచిగా లైవ్ లింకే వస్తుంది మీకు, తీసుకోండి. సోదరులారా, ఈ సత్తుపల్లిలో ఓట్లతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమేం కష్టాలు ఉన్నాయో ఏకరు పెడతా ఉన్నారు. ఇప్పుడే సిపిఎం పార్టీ నాయకులు కూడా చెప్పినారు, అన్న గతంలో జరిగినటువంటి అంశాలపైన మీరు మరోసారి ఎంక్వైరీ చేసుకోమని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఆ అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పట్టభద్రులు కానీ, సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు తీన్మార్ మల్లన్న ఎవరు? తీన్మార్ మల్లన్న ఇప్పుడే అక్క చెప్పింది, ఎన్ని కుంభకోణాలు బయట పెట్టిండు, ఎన్ని భాగోతాలు బయట పెట్టిండు, ఎన్ని చీకటి ఒప్పందాలు బయట పెట్టిండో మీ అందరికీ తెలుసు సోదరులారా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి అంశాల్లో ఏ ఒక్క అంశంలో అనా పైసా తప్పున్నా నేను ముక్కు నాలుగు రాయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరైతే తీన్మార్ మల్లన్న ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్తారో మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ రాగానే టిఆర్ఎస్ పార్టీ భాగవతం చెప్తా అన్న, ఇది బాగా వస్తలేనట్టుంది, అది రాదు అన్న, అది ఆ మైకు పట్టభద్రు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అక్రమాలతోనే గెలిచింది, సక్రమంగా ఎప్పుడు గెలవలే. సక్రమంగా ఎప్పుడు గెలవలే టిఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ నన్న రెచ్చగొట్టి గెలిచింది, లేకపోతే బోగస్ ఓట్ల ద్వారా నన్న గెలిచింది తప్ప, మభ్య పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచింది తప్ప సీదాగా పట్టభద్రుల మనసు గెలుచుకున్నది ఎప్పుడు లేదు. సోదరులారా, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయినసారి ఎట్లా గెలిచిందన్నా, ఈ సత్తుపల్లి ప్రజానికం అంతా నాయంటుంటే నాకు ఓట్లేస్తే నేను ఇదే ఫంక్షన్ హాల్లో నిద్రపోయి ఇక్కడ మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మీరంతా నాకు అండగా నిలబడ్డారు. నిలబడితే బోగస్ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినోడు మరి 6 ఏళ్ల కాలానికి పని చెప్పినాం కదా, 6 సంవత్సరాల కాలం పాటు ఉండాలి కదా. ఏం చేసిండు, నాకు పట్టభద్రులతో సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ వచ్చిరా, నిన్నమని ఎవరైనా వచ్చిరా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం, పట్టభద్రుల ఓట్ల కోసం రాలే? అడగట్లేదా? ఓ సామెత ఉంటది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు అడిగితే తల్లి తట్టురు. అడిగిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి మాకు ఒక ఓటై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పండబెట్టి తన్నే తట్టురు. ఎందుకంటే ఎందుకు వచ్చినాయిరా ఈ ఉప ఎన్నిక, నేను నేసి తోలిస్తేనే కదా శాత కాదని మళ్ళీ వచ్చినామని చెప్తాను కాదా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు నుంచి వస్తా ఉన్నాడు, ఇంకో వైపు నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము రాసేటువంటి నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మనకు. నేనేం తక్కువ తిన్నా అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఆయన. ఆ 2 కోట్లు ఎటు పోయినాయో, ఈ 2 లక్షలు ఎటు పోయినాయో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని,
మీ సోదరుడు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్ చేయించిండు. వాళ్ళ కష్టాలను ఆడుకున్నాడు అన్న విషయం తెలియజేస్తా ఉన్నా. తెలియదా తీన్మార్ మల్లన్న ఎట్లాంటోడో? తెలియదా అన్న మీకు? మీరు చూడలేదా నా పోరాటం? ఈ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు మీరు చూడలేదా? ఈ హత్యాయత్నాలు చూడలేదా? 100 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి మీకు తెలియదా అన్న? ఎందుకోసం ఉన్నామన్నా? ఈ ప్రజల హక్కుల కోసమే కదా, ఈ ప్రజలకు జీవితం బాగుండాలని కదా, ఈ విద్యా వైద్యం విధానం మారాలని కదా తీన్మార్ మల్లన్న కొట్లాడింది. నేను గర్వపడతా ఉన్నా. ఈ సత్తుపల్లిలో నన్ను మించిన తీన్మార్ మల్లన్న దయానంద్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డ ఆయనకున్న విజన్, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్నటువంటి ఒక దూరపు చూపు నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తుపల్లి ప్రజలారా, మీరు అదృష్టవంతులు. ఇంత గొప్ప నాయకుడు ఇక్కడ దొరకడం మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటి కోసం నేను కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో బంధిస్తా ఉంటే నాకున్న చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళ నీళ్లు చూసినావు, నా బిడ్డలు నేర్పించినావు, నా కుటుంబాన్ని నేర్పించినావు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా కానీ ఒక్కరోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డ నేర్పించినావు, కానీ నీ బిడ్డ ఏం చేస్తుంది సార్ ఇవాళ? కేసీఆర్ నీ బిడ్డ ఏం చేస్తుంది ఇవాళ? ఎప్పుడైనా తీన్మార్ మల్లన్న జైలు పోయింది ఎందుకన్నా? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నది. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినందుకు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతిమని చెప్పినందుకు. నేను ఇందుకోసం జైలు పోతే నీ బిడ్డ ఏం కేసులో పోయింది? ఆమె ఏం కార్యక్రమం పోయింది? స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా? లేకపోతే ఆడ సైనిక బార్డర్లో నిలబడి ఏమైనా కొట్లాడిందా? సారదంద చేసి అరెస్ట్ అయింది. నీ బిడ్డకు మాకు తేడలేదా? సిగ్గు లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. తీన్మార్ మల్లన్న మంచోడు కావా అవునా అనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు చెప్పలేదా? నువ్వే మంచోడి కాదురా, అసలు నువ్వు మాకు వద్దురా, నీ పరిపాలన వద్దురా అంటే ఇంకా సిగ్గు లేకుండా ఏమంటుడు ఎరికేనా కేటీ రామారావు? ప్రజలే తప్పు చేసిరట మొన్న ఎన్నికల్లో. వాళ్ళు మంచిగానే ఉన్నారట కానీ ప్రజలే తప్పు చేసిరట. ఏమో ఇదెక్కడి కథ? చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది. నువ్వు వస్తే ఏదో పిచ్చవేసింత తినరామా అని చెప్తారు కానీ ప్రజలే తప్పు చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఓటేసి అంటారు. వాళ్ళ ఏమైనా ఉండారా బుర్రా? ప్రజాస్వామ్యంలో ప్రజలు విఘ్నత కల్లో ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలియదా? ఎందుకు వేయాలో తెలియదా? అటువంటి వాళ్ళకి ప్రజలకు ఏం తెలియలేక అటు ఓటేసిరని చెప్తా ఉన్నారు. ఇంకా మీ అధికారం, ఇంకా మీ అహంకారం తగ్గకపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అన్నలు, మా సోదరులు తప్పకుండా మీ అహంకారాన్ని పూర్తిగా దించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మొన్న వచ్చి వాళ్ళ కొడుకు అయ్యా వచ్చి ఎంపీ ఎన్నికలల్లో కనీసం 1-2 సీట్లన్నా గెలిపిరు, మాకు 1-2 సీట్లన్నీ ఇరని చెప్పి చెప్తా ఉన్నారు. అయిపోయాక ఖమ్మం ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే స్థానం అయిపోయింది ఇది ఖమ్మం, డోంట్ వరీ. కానీ కేటీ రామారావు, కేసీఆర్ వచ్చి 1-2 ఎంపీలన్నీ ఈరి నేను మోడీ మెడల్ వస్తా అంటున్నాడు. ఆల్రెడీ మోడీ దగ్గర పోయి ఈయన మెడల్ వచ్చి వచ్చిండు నమస్కారం అని. ఈయన వస్తాడు 38 అసెంబ్లీలు ఇస్తేనే అసెంబ్లీకి రానోడు 3 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీ రాకపోతాడన్న. కాబట్టి ఆలోచన చేయాలి సోదరులారా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త కూడా చాలా నిబద్ధతతో కష్టపడి 10 ఏళ్ల కాలం పాటు అదే తినిక అనేక కష్టాలు పడి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ కార్యకర్తల కష్టం, మీ అందరి శ్రమ, మీ అందరి ఫలితమే ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మా అందరికి అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు లేకుండా ఏం లేదు, మీరే అంతిమ నిర్ణేతలు, మీరే గొప్పవారన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మీ సోదరుడు, మీ తమ్ముడు గెలిస్తే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఏ హామీలు ఇచ్చిందో తన మేనిఫెస్టోలో ఆ హామీలన్నీ
టంచనుగా అమలు చేసి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ముందుంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. నిన్ననే ఒక మీడియా సంస్థ సర్వే నిర్వహిస్తే ఆ సోదరుడు రాత్రి ఫోన్ చేసిండు. ఏం సంగతి అన్న అంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వే చేస్తా ఉన్నామన్నా, సర్వే అయిపోయింది, మీ అభిప్రాయం తీసుకుందామని చెప్పినాను. ఏమైపోయింది సర్వే అని చెప్పాను. సోదరులారా, గమ్మత్ విషయం ఏంటంటే, మొత్తం ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళందరికీ కలిసేవో 21. ఈ ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్నకేమో 71% ఓట్లు పడతాం. వీళ్ళకి చూడు ఎట్లుందా కథ. ఇంకా మా అంత సిపాయి లేనంటాడు ఆయన, నేను ప్రశ్నించే కొంత ఆయన అంటాడు, నేను ప్రశ్నించే కొంత నేను అంటాడు. ఇలా టికెట్ లేకపోతే ప్రశ్నించడం నేనే. మళ్ళా ఎన్నడానికి చూసిరా అభ్యర్థులను? ఎన్నడానికి కనిపించిన ఆరణకి సత్తుపల్లి కాడ ఎన్నడన్నా పేదోని ఇంటికాన్ని వచ్చిరా? రాలే. మా ఒంగూరు ఈశ్వరక్క ఏడుందో ఉంది, మా ఈశ్వరక్క. మా ఈశ్వరక్క ముందు చూసిరా? ఈ ఈశ్వరక్క ఇంటికి సత్తుపల్లికి ఈ తమ్ముడు వచ్చిపోయాడు. అక్క వాళ్ళ భర్త బాగలేకపోతే నేను వచ్చిపోయిన ఆ కుటుంబానికి అండగా నిలబడి ఈ సత్తుపల్లి బిడ్డకు అండగా నిలబడ్డాడు తీన్మార్ మల్లన్న. ఈ రాష్ట్రంలో ఏ ఊరి కన్నవో తీన్మార్ మల్లన్న సాయం చేసిన బిడ్డలు చాలా మంది ఉంటారు సోదరులారా. ఏ పేద వర్గాల నుంచి వచ్చేటువంటి బిడ్డల్ని ఇలా అమెరికా, రష్యా, లండన్, యూకేలో పెట్టి చదివిపిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. సోదరులారా, ఇలా టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేక అమెరికా నుంచి తెచ్చుకున్నాట. నేనేమి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప పిల్లల్ని తీసుకుపోయి అమెరికా యూనివర్సిటీలలో చదివిపిస్తా ఉన్నా. వాళ్ళకు మనకున్న తేడా కాదు. కాబట్టి సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా సీరియల్ నెంబర్ 2. సీరియల్ నెంబర్ ఎంత అన్నా గట్టే ఎప్పుడు చేయలేవటి 2 సీరియల్ నెంబర్ 2లో ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. పోయినసారి కూడా వేసిరన్నా, పోయినసారి ఏం కాదు వేసిరు. ఏమేసిరు? ఈ 1 నెంబర్ వేసే జాగలో జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయారు. ఒక రక్తంతో బొట్టే పెట్టిపోయింది, ఒక జిందాబాద్ కొట్టిపా. ఇట్లా 20,000 ఓట్లు పోయింది. మనం ఓడిపోయింది 6,000 ఓట్లు. ఈ ప్రమాదం రాజకీయ దయచేసి ఇక 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఏం లేవు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ డబ్బాల భార్యకి అంతే. సోదరులారా, మరి నేను దిగ్విజయంగా పోవాల్సిందనే ఇంకా ముంగడ సభలు సమావేశాలు ఉన్నాయి. సత్తుపల్లి పట్టభద్రులు ఆశీర్వదించినట్టేనా? 2 చేతులు లేపి ఒక్కసారి మీరు పట్టభద్రులంతా ఆశీర్వదిస్తున్న మల్లన్న, నువ్వు దిగ్విజయంగా ముంగడికి పో అని చెప్తే నేను మరింత ముందుకు పోతా, మీ అందరి కోసం పాటుపడతానని చెప్పి తెలియజేస్తాను. ఆశీర్వదించ